హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి అంటే, ఈరోజు మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు ఈరోజు ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ ప్రశ్నాపరంగా తీయటం అయితే జరుగుతుంది కదా. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఎనర్జీస్ ఉన్నాయని ప్రశ్నాపరంగా అడిగితే ఈరోజు ఈ విధంగా రావటం అయితే జరిగిందండి. మనం రీడింగ్ ఇచ్చే ముందు 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాం కదా. అలా 2 ఎనర్జీస్ కార్డ్స్ తీసాకే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ మీ గురించి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా తీయడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎప్పుడు ఎనర్జీస్ అన్నవి ప్రశ్నాపరంగానే తీస్తానండి. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి, నేను అలానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రేపటి నుండి మీకు ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్తో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 డేస్ మీకు ఇలా సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కార్డ్స్ కూడా వర్క్ అవుతాయండి. అంటే దీనికి ఉండే ఇది దీనికి ఉంటుంది, ఆ ఎనర్జీస్కి అయితే ఉంటాయి. మీకు వర్క్ అవుతాయని నేను చెప్పగలను. ఈరోజు రీడింగ్ అయితే సిస్టమ్ కార్డ్స్ తోటి రీడింగ్ ఇచ్చేస్తున్నాయండి. రేపటి నుంచి మీకు ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్ తోటి అయితే రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ ఈ విధంగా వచ్చాయి. మరి అసలు మీ పర్సన్ ఈ విధంగా ఎందుకున్నారు, మిమ్మల్ని తలుచుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు వారు ఎందుకు మీకు కనెక్ట్ అయ్యారు, ఈరోజు రీడింగ్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్, ఇవి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ ప్రశ్నలు వేస్తాం కదా, అలా మీ గురించి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరిగిందండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ ఫీలింగ్స్, మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్. రెండో ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అన్నమాట. మొదటి కార్డ్ ఏం సూచిస్తుందంటే, మీ గురించి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్, నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే అవునండి, సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు. అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కింద ఈరోజు ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే, మీ పర్సన్ అనుకోకుండా వారు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. మానసికంగా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అండ్ మీతో ఉన్న బాండింగ్ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని తలుచుకున్న వారికి కన్నీరు రావటం, అంటే వారి స్మైల్లో మీరే ఉంటున్నారు. వారు మిమ్మల్ని తలుచుకుంటే ఒక విధమైన ఎమోషనల్ బాండింగ్ అనేది ఈరోజు ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగిందండి. ఈ రెండు కూడా లవ్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఈరోజు ప్రశ్న వేయటం, మీ గురించి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని అడిగితే ఈరోజు ఈ విధంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీ పర్సన్ మీతో కలిసి లేకపోతే ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏడ్చారండి, బాధపడ్డారు. మీతో రినన్ కావాలి అంటే మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ ప్రేమ దక్కించుకోవాలి. వారి మనసులో మీ మీద కల్మషం లేని ప్రేమ అనేది కనిపిస్తుంది. మీ మీద ఎంత కోపమైనా ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఏదైనా మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మళ్ళీ మీతో మాట్లాడేంత మనసులో ప్రేమ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే, ఎందుకో ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకోవడమే కాదండి, మీ గురించి ఏడ్చారని కూడా రావటం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ ఎమోషనల్ బాండింగ్లో మళ్ళీ మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయాలి, అంటే మీ మధ్యనున్న మనస్పర్ధలు తొలగిపోవాలని, అలానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ముగిసిపోవాలని, అండ్ మీ ప్రేమ వారికే దక్కాలని, అండ్ మీ లైఫ్లో మీరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతున్నారని, అలానే మీరు కూడా వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే
మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటున్నారని ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయండి. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా రావటం అయితే జరిగింది. మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే మీ పర్సన్కి మీ మీద కోపం ఉందంటే అది ప్రేమ, ద్వేషం ఉందంటే అది ఈర్ష్య, అంటే మీరు వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ మధ్యన మనస్పర్ధలు రావడానికి కారణం కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ ఏదైనా అపోహ ఉండడం వల్ల కొంచెం మీ నుండి దూరమై ఉండొచ్చు. కానీ ఆ దూరంలో కూడా మిమ్మల్ని ఎక్కువ తలుచుకుని బాధపడుతున్నారంటే వారి మనసులో మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది. మీ మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి కానీ ఆ మనస్పర్ధలు విడిపోయేంత వరకు లేరండి. మానసికంగా మీరు కలిసే ఉన్నారు. ఫిజికల్గా దూరంగా ఉన్నా సరే మెంటల్గా కలిసే ఉన్నట్టు ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయి. ఇంకా మీకు క్లారిటీ కావాలి అంటే ఈ 2 ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయండి. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్కి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. అది కూడా ఎమోషనల్గా మిమ్మల్ని. నెక్స్ట్ ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇప్పుడు మీ పర్సన్ నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా, అసలు వారు మిమ్మల్ని బాధ పెట్టిన వారే కానీ మీ గురించి బాధపడేవారు కాదు కదా అన్న మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఈ 4 ఎనర్జీస్ కార్డ్ సమాధానాలు తీస్తాయండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది. రెండవ ఎనర్జీస్ కార్డ్ 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ మూడో ఎనర్జీస్ కార్డ్ 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ నాలుగో ఎనర్జీస్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ మైండ్లో మీ ఆలోచనలు ఎక్కువైపోయాయండి. ఈరోజు మీ పర్సన్ ఎంత వర్క్లో ఉన్నా సరే వారు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు. కోపం కన్నా ఎక్కువ బాధపడ్డారనమాట. అంటే మీ పర్సన్లో కొంచెం మార్పు అయితే కనిపిస్తుందండి. మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకున్న వారే మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నారు. అంటే మీరు వారినైనా మార్చాలి, లేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ విలువైనా తెలియాలి. ఇక్కడ ఎనర్జీస్ ఏం విధంగా చెప్తున్నాయంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్గా చాలా ఇబ్బంది పెట్టడం, అంటే మీరు బాధపడినా వారు పట్టించుకోలేదు, మిమ్మల్ని మోసం చేసినా మీరు ఏమీ అనలేకపోయారు. కానీ ఈ మోసపూరితమైన వారే మీరు కావాలనుకున్నారని ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా సరే మీరు నమ్మరేమోననుకుని మీ విషయంలో ఏ విధంగా ఉండాలో, ఏం మార్చుకోవాలో, మీతో ఎలా ప్రవర్తించాలో ఇలా ప్రతిదీ వారిలో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు చెప్పకపోయినా సరే మీ గురించి అయితే మారుతున్నారండి. అండ్ మీ పర్సన్ ఈరోజు వారు ఎంత వర్క్లో ఉన్నా సరే ఇక్కడ మీ గురించి బాధపడ్డారు అండ్ ఏడ్చారు. మీ పిక్స్ కూడా చూస్తూనే ఉన్నారండి. మిమ్మల్ని ఎంతలా తలుచుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు పడిన బాధ, అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో వారు ఆడుకున్నప్పుడు మీరు బాధపడ్డారు కదా, మీరు ఏం తక్కువ చేశారు, మీరు అన్ని విధాలుగా వారికి ప్రేమిచ్చారు, జీవితం ఇచ్చారు, వారికి సపోర్ట్ ఇచ్చారు, హెల్ప్ చేశారు. ఇన్ని విధాలుగా చేసిన మీకు వీరు ఎందుకు నమ్మక ద్రోహం చేయవలసిన అవసరం ఏముంది అని మీరైతే అన్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ కూడా ఇదే సమాధానం అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలని వారిలో చేంజెస్ అయితే వారికి తెలియకుండానే వారు చేంజ్ అవడం అయితే జరిగింది కూడా. మీ మీద అన్కండిషనల్ ప్రేమ అన్నది కనిపించడానికి కారణం కూడా ఇక్కడ రీజన్స్ కూడా ఏమీ లేదండి. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ కూడా మీ పర్సన్ మారడానికి మీరే కారకులైతే అయ్యారు. ఇక్కడ ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎంతలా తలుచుకుంటున్నారంటే వారు ఏ వర్క్ చేసుకున్నా సరే మీ మెమరీసే ఎక్కువ గుర్తు చేస్తున్నాయి. మీరు వారికి ఇచ్చిన బాండింగ్, అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ వారిని మార్చేలా చేసింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు ఏడ్చినా పట్టించుకునేవారు అండ్ మిమ్మల్ని మీ ఎదురుగానే థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వారు. ఇప్పుడు మీ పర్సన్ చేసిన దానికి వారు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారండి. మీకన్నా మీ పర్సన్ ఎక్కువ బాధపడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇవి 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. అంటే 10 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని అంతలా తలుచుకుంటున్నారా, అసలు వారి లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మీ గురించి ఆలోచించవలసిన అవసరం వారికే ఉంది.
అని మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తాయండి. నేను అన్ని ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేసేస్తాను. రివీల్ చేసినాక ఎనర్జీస్ కార్డ్స్ అనేవి రీడింగ్ ఇస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డు ద ఎంప్రెస్ అండ్ క్లారిఫికేషన్ 5 ఆఫ్ పెంటికల్స్, అండ్ సెకండ్ ద హై ప్రిస్టెస్ అండ్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. నెక్స్ట్ 4 ఆఫ్ పెంటికల్స్, క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ సార్డ్స్. నెక్స్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. అండ్ మిడిల్ వన్ 2 ఎనర్జీస్ కార్డ్ 4 ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ ఎనర్జీస్ కార్డ్. ఈరోజు మీ పర్సన్ మనసు మీద మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అనేది పడిందండి. అంటే మీరంటే కోపపడచ్చు, మీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అసలు ఇలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని వారు మీ గురించి బాధపడుతున్నారు అంటే మీరు నమ్మలేరండి. కానీ ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం మీ పర్సన్ గురించే చెప్తున్నాయి. అసలు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ వారు ఎవరితో ఉన్నారో ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు. మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో ఆ విధంగా రిలేటెడ్గా తీసుకోవచ్చు. వారి గురించి కొంచెం ఇబ్బంది పడ్డం అంటే బాధపడుతున్నారండి. ఒక లేడీ, మేల్ కదండి, మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీ పర్సన్ ఒక లేడీ విషయంలో బాధపడుతున్నారు. వారి వల్ల ఫైనాన్షియల్గా లాస్ పోవటం కానీ, ఈ లేడీ అన్నవారు మీ పర్సన్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కానీ, ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నారు. కానీ ఒక తల్లి స్థానంలో వీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించలేదని, ఇప్పుడు ఎవరున్నా లేనట్టే ఉంటున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తే మీ పర్సన్కి మీ మీద మీలో ఒక అమ్మ ప్రేమ అనేది కనిపిస్తుంది. మీ మీద అమ్మ ప్రేమ అనేది చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు లేని లోటు అనేది తెలుస్తుంది. తల్లికి తప్ప ఎవరికి అవసరం లేదండి. అంటే తల్లి అన్నంత మాత్రాన తల్లి అన్నీ చేసేస్తుందని కాదు. ఒక ప్రేమ అన్నది ఉంటుంది కదా, తల్లి ప్రేమతో ఇక్కడ పోలుస్తున్నాను మీకు అర్థం అవ్వటానికి. ఇప్పుడు మీ పర్సన్కి ఒక తల్లి ప్రేమ కావాలి అంటే ఆర్టిఫిషియల్గా ప్రేమ చూపించేదానికన్నా అర్థం చేసుకుని ప్రేమ చూపించే వాళ్ళు వారికి కావాలనుకుంటున్నారు. ఆ ప్రేమ మీలో దక్కుతుందని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ద హై ప్రెస్టెన్స్ ఎనర్జీస్ కార్డ్కి మీ పర్సన్ మనస్సాక్షి చెప్పేది, వారి మనసులో మాట్లాడాలి, అన్ని విషయాలు చెప్పాలి అన్నట్టు ఉంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాచి ఉండొచ్చండి. ఆ దాచిన విషయాలు కూడా ఇంకా రివీల్ అవ్వడానికి చూస్తున్నారు. ఇంకా ఏమీ మనసులో పెట్టుకోకుండా మీతో ఎందుకు గొడవ పడ్డారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు, మీ మధ్యన ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి, అసలు కారకులు ఎవరు, ఇలా ప్రతిదీ మీకు క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వటం, ఇక్కడ మీతో పాజిటివ్గా మాట్లాడడం, అంటే మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇంకా డైరెక్ట్గా మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. ప్రతిదీ క్లారిటీ ఇస్తారు మీతో. ఇంకా వారు ఇచ్చే ప్రపోజల్ కూడా మళ్ళీ మీతో మాట్లాడాలని, మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలని, ఇలా వారి మనసులో ఎక్కువ మీ గురించి మాట్లాడుతున్నారు. అవే మాటలు కూడా మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ మీ పర్సన్ 4 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ పర్సన్ ఎప్పుడు మీ గురించి పట్టించుకోలేదండి. వారి ప్రపంచం వారిది, వారి ఆలోచనలు వారివి. మీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు కదా. కానీ ఇప్పుడు మైండ్ అంతా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్కి ప్రతిదీ క్లారిటీ రావడం, మనీ కోసం కాకుండా మనసు మీద ఫోకస్ చేశారు. అంటే ఆ మనసులో మీరే ఉన్నారు. మీ గురించి ఆలోచించి ఒక పొసెసివ్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీ గురించి కూడా వారికి క్లారిటీ కావాలండి. మీరు వారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ ఇక మీ పర్సన్ పద్ధతి కూడా మీకు ఒక్కొక్కసారి కోపం రావచ్చు. ఇంకా వారి మీద విరక్తి కూడా కలిగించవచ్చు. మీరు ఇంకా వారిని వద్దనుకుంటున్నారేమో, ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటారేమో అన్నట్టు మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు. ఒక పొసెసివ్ ఫీలింగ్ అనమాట. మీరు ఎక్కడ వారిని వదిలేస్తారేమో, అలా కాకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారండి. మీరు వారితోనే మాట్లాడాలి, ఎవరికి మీరు సొంతం అవ్వకూడదు. అంటే ఒక ఫ్రెండ్గా అవ్వకూడదు. మీరైతే ఎవరితో మాట్లాడడం మీ పర్సన్కి అయితే ఇష్టం లేదండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మీరు వారితో మాట్లాడాలి.
మీరు ఎవరితో మాట్లాడడం మీ పర్సన్కి అయితే ఇష్టం లేదు. ఈరోజు మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్కి నెగిటివ్ ఆలోచనలతో పాటు మీ మీద పొసెసివ్ ఫీల్ కూడా కనిపిస్తుంది అండి. అనుమానం, ఆ అనుమానం అన్నది ప్రేమకు సంబంధించి ఇక్కడ మీ మీద ఫోకస్ చేశారు. అండ్ మీతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవి మైండ్లో ప్రిపేర్ అవుతున్నారు మీతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని. ఇప్పుడు మీకు మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా, లేదంటే సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టాలా, ఇలా మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. మీతో ఇష్టంగానే మాట్లాడతారండి. ఆ ఇష్టం కాస్త ఎలా ఉంటుంది అంటే కొంచెం మీకు కోపం వచ్చేలా మాట్లాడతాయి. అంటే రివర్స్గా మాట్లాడడం అనమాట. మీరు ఎంత మంచిగా మాట్లాడినా సరే వారైతే పట్టించుకోలేదు కదా, మీరే పట్టించుకోలేనట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యేవారు. అలాంటిది ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతారు. అండ్ నెక్స్ట్ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా 4 ఆఫ్ కప్స్ ఏంటి అంటే మీ పర్సన్కి మీరు ఎక్కువ గుర్తొస్తున్నారండి. మేబీ మీరు వారి డ్రీమ్స్లో రావచ్చు, దాని గురించి ఆలోచిస్తున్నారు కూడా. అనుకోకుండా మీరు కనిపించడం కానీ, మీరు డ్రీమ్స్లో కనిపించవచ్చు, బయట కనిపించవచ్చు, లేదంటే ఏ సోషల్ మీడియాలోనే కనిపించవచ్చు, లేదంటే ఫోన్లో మీ మెమరీస్ ఏమైనా కనిపించవచ్చు, పిక్స్ కానీ. ఇలా ఈరోజు మీ పర్సన్ కళ్ళకి మీరే కనిపిస్తున్నారు. వారి మనసు కూడా మీ గురించే ఆలోచిస్తుంది, బాధపడుతున్నారు. అండ్ ఒక ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారండి. ఈ కనెక్ట్ అవ్వడం కూడా ఎలా ఉందంటే ఒక అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది. మీ ప్రేమ వారికే సొంతం అవ్వాలి, అండ్ మీ ప్రేమను దక్కించుకోవాలి. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్న వారే మీ గురించి బాధపడుతున్నారంటే మీరు నమ్మలేరు కదా. నిజమండి. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏ విధంగా వచ్చాయో నేను అలానే రీడింగ్ ఇచ్చాను. నెక్స్ట్ కూడా మీకు క్లారిటీ కూడా వస్తుంది. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ చూస్తానండి. నిజంగా మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఈరోజు సమాధానాలు అయితే మీకు వస్తాయి. నేను అన్ని ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేసేసినాకే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటిగా అసలు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్కి క్లారిఫికేషన్స్ కూడా ఇద్దాం. మీ పర్సన్ చూడండి, కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తుంది, కానీ మాట్లాడాలి. అండ్ ద లవర్స్ వచ్చిన అంటే అన్కండిషన్లో ఉంది. అండ్ వాళ్ళు అనుకున్నది 10 ఆఫ్ పెంటికల్స్, అంటే వారు అనుకున్నది జరగాలి. అండ్ ఇక్కడ మీ మధ్యన ఉన్న గొడవలు అన్నది ముగిసిపోవాలని అనుకుంటున్నారు. ఇలా మీ పర్సన్ మీ గురించి ఈ రోజంతా ఆలోచిస్తున్నారండి. రెస్ట్ లేకుండా ఆలోచనలు అనమాట. జరిగిపోయిన విషయాలు పదే పదే గుర్తు తెచ్చుకోవటం, అలానే మీతో ఎలా మాట్లాడాలి మైండ్లో ప్రిపరేషన్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఎంతున్నా సరే మీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, మెసేజ్ చేయాలా, ఫోన్ చేయాలా, మీరు వారితో మాట్లాడతారా, మాట్లాడరా, మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది, కానీ వారికి ఒక హోప్ అయితే ఉందండి. మీరు వారితో పాజిటివ్గా మాట్లాడతారని తెలుసు, కానీ మీతో మాట్లాడాలంటే ఒక విధమైన భయం అనుకోవచ్చు. ఇప్పుడు సమయమా కాదా, ఇప్పుడు మాట్లాడే సమయమా కాదా, ఇప్పుడు మెసేజ్ చేయొచ్చా చేయకూడదా, అంటే ఇప్పుడు ఫోన్ చేయొచ్చా చేయకూడదా, ఇలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ మీ పర్సన్ 100% ఏంటి అంటే మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీకు చాలా విషయాలు చెప్పాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ మీద చాలా అంటే చాలా ప్రేమ అనేది కనిపిస్తుందండి. ఆ ప్రేమ ఎలా ఉంది అంటే మీ మీద ప్రేమని కురిపిస్తుంది అనమాట. అంటే మిమ్మల్ని పొగడటం, మీరు మంచివారని, అందమైన వారని, నలుగురిలో గుర్తింపు ఉంటుందని, మీరు వారికి చాలా ప్రేమ ఇచ్చారని, మీతో జీవితం ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్లోనే మీ పర్సన్ మాటలు మీ మీద ఈ ప్రేమని కురిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ పర్సన్ చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఆ ప్రేమ అనేది మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు, అంత ప్రేమ అనేది కనిపిస్తుంది. ఏంటంటే డబ్బు కన్నా విలువైనగా మీ పర్సన్ ప్రేమ అనేది కనిపిస్తుంది. మరి మీ పర్సన్ ఇంత ఇదిగా మారటానికి కారణం కూడా వారు మీతో గొడవ పడి ఉండొచ్చండి. గొడవలు పెట్టుకునే వాళ్ళు మిమ్మల్ని కూడా కొన్ని సమస్యలు తీసుకురావటం, రిలేషన్ కూడా ఎండింగ్ తీసుకునే వరకు అంతవరకు బంధాన్ని ఇబ్బంది పెట్టడం, ఇలా చేసిన వారే గొడవలు వద్దని అనుకుంటున్నారండి. ఈ గొడవలు ముగిసిపోవాలని అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ గొడవ పడే పర్సన్ అంత అనుకోకుండా ఎలా మారారు అంటే అది కాలమే మార్చింది.
అసలు మారటానికి రీజన్ ఉండదు, వదులుకోవడానికి రీజన్ ఉండదండి. వెతుక్కుంటే చాలా కారణాలైతే దొరుకుతాయి. కానీ ఇక్కడ మీ పర్సన్ రీజన్ వెతుక్కోవట్లేదు. కానీ మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది. అండ్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని ఎక్కువ అంటే ఎక్కువ తలుచుకుంటున్నారు. వారికి అసలు మైండ్‌కి రెస్ట్ అన్నది లేదు. జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నారు. అండ్ జరగవలసిన విషయాల్లోని అంటే మీతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి మైండ్‌లో ప్రిపేర్ అవుతున్నారన్నమాట. వారు లేచిన వేళ నుండి పడుకునే వరకు మీ ఆలోచనలైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్‌కి మీ మీద ఇంత ప్రేమైతే కనిపిస్తుందండి. మీకు అనిపిస్తుంది ఒక విధమైన పాజిటివ్ వైబ్స్ అనేది మీలో ఉంటుంది. అనుకోకుండా స్మైల్ రావడం, అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు రావటం, ఎందుకో మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తు రావటం, వారి నేమ్స్ కనిపిస్తాయి. వారిలో ఎవరైనా కనిపించడం, మీ పర్సన్ మీ గురించి పోస్ట్ పెట్టడం, సంథింగ్ ఏదైనా కావచ్చు. మీ పర్సన్ నుండి అనుకోకుండా కాంటాక్ట్ అయితే వస్తుంది. మీ మీదే దెబ్బలాడి, మీ మీదే నిందలేసి, మిమ్మల్ని అవమానించి వెళ్ళిన వారే అనుకోకుండా మారారండి. అంటే మీ మీద ఎదురుదాడి చేసిన వాళ్ళే మీ గురించి ఆలోచిస్తున్నారంటే, మీ గురించి బాధపడుతున్నారంటే, మీ వల్లే వారు మారాలనుకుంటున్నారని ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మీరు ఎప్పుడు వారు మారమని అడగలేదు. ఎప్పుడు ఆ మాట కూడా రానివ్వలేదేమోనండి. కానీ మీరు చెప్పినా మారని వారు మీరు చెప్పకుండానే మీ గురించి మారుతున్నారంటే ఈరోజు చాలా అంటే ఒక మంచి విషయంగా మీకైతే చెప్పవచ్చు. అంటే ఈరోజు మీ పర్సన్‌లో ఒక న్యూ పర్సన్ యాక్టివ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఎంత నెగెటివ్‌గా ఉన్నవాళ్ళో సడన్‌గా వారి మాటల్లో మార్పొస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో మార్పొస్తుంది. అండ్ ఇక మీరు కూడా నమ్మలేను, వీరిని నమ్మొచ్చా నమ్మకూడదా అన్నట్టు మీరైతే ఆలోచిస్తారు. అంతలా మీ పర్సన్ మీతో పాజిటివ్‌గా మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నేను ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయితేనే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అంటే రేపు ఫుల్ మూన్ ఎనర్జీస్తో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. అది కూడా ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ అయితే ఇస్తాను. న్యూ డెక్స్ తీసుకున్నాను, ఆ డెక్స్ తోటి మీకు రీడింగ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి రీడింగ్ మీరు ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీడియోస్ నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.